అందరికీ జై శ్రీరామ్. మీరు వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండీ మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్, నా రిక్వెస్ట్ ఇది. అయితే ఏం జరిగిందంటే, పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు, లవ్ మ్యారేజ్. 5 సంవత్సరాలు లవ్ చేసుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు చక్కగా. వాళ్ళ కాపురం హ్యాపీగా సాగిపోతుంది. ఎలాంటి గొడవలు లేకుండా, ఏం లేకుండా హ్యాపీగా ఉంది. మధ్యలో ఒక పనికిమాలింది ఎంటర్ అయింది. అసలు అది ఎంటర్ అయినాక భార్యని, పిల్లల్ని పట్టించుకోవడమే వదిలేశాడు ఇంకా. ఆ ప్రియురాలు మోజులో పడి పిల్లలని అడగట్లేదు, పెళ్ళాన్ని అడగట్లేదు, తెచ్చిన డబ్బులు ఇంట్లోకి ఇవ్వకుండా ఆ ప్రియురాలు ఇంకా తిరుగుకుంటా జల్సాలు చేసుకుంటానే ఉన్నాడు. మొత్తానికి లాస్ట్‌కు పెళ్ళాన్ని, పిల్లల్ని వదిలేసుకున్నాడు. వదిలేసుకొని ప్రియురాలతో వెళ్ళేసి వేరే ఊర్లో కాపురం పెట్టాడు. ప్రియురాలతోటే హ్యాపీగా గడిపేస్తున్నాడు. ఇంటికొచ్చి కూడా ఒక్కసారి కూడా పిల్లల ముఖం గానీ, భార్య ముఖం గానీ, తల్లిదండ్రుల ముఖం గానీ చూడలేదు. ఏ రోజు కాల్ చేసి మాట్లాడడము లేదు. దీనికంతా రీజన్ ఏంటే, ప్రియురాలు చెప్తుందంట, నువ్వు నీ ఫ్యామిలీకి ఫోన్ చేసినా, నీ భార్యని, నీ పిల్లల్ని అడిగినా నిన్ను చంపుతాను, లేదంటే నేను చస్తాను అనేసి బెదిరిస్తుందంట. ఆ బెదిరింపులకి అంటే ఇతను బెదిరిపోయాడా? లేదంటే నిజంగానే వాళ్ళని చూడడానికి ఇష్టం లేదా? ఈమె పైన, ప్రియురాల పైన ఎక్కువ మోజుండి ప్రియురాల దగ్గరనే ఉంటుండా తెలీదు. మొత్తానికైతే రాకుండా అయితే వదిలేశారు. అయినా కూడా భార్య సరేలే అనేసి వదిలేసుకుంది. అంటే మొత్తానికి కాదు, వెతికింది. ఆమె ఓపికున్నన్ని రోజులు వెతికింది. దొరకలేరు. సరేలే, ఏ రోజుకైనా రాకుండా పోతాడా అన్నట్టు పిల్లలను చూసుకుంటూ అత్తమామ దగ్గర ఉండిపోయింది. అయినా గూడా అంతటితో కాకుండా ఏం జరిగిందంటే, ఆ ప్రియురాలు మోజు తీరిందో, మరి ప్రియురాలికి ఏమనిపించిందో, మరి ఇంకొకడు తగిలిండో వీనికన్నా బెటర్‌గా తెలీదు కానీ, వాడినైతే చంపి పారదొబ్బింది. భార్యని, పిల్లల్ని వద్దనుకుని పోయిండు. ప్రియురాల దగ్గర ఉన్నాడు. ఆ ప్రియురాలు ఈయన ప్రాణం తీసేసింది. సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి, అంటే భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా చనిపోయాడు అని చెప్పిందంట. వాళ్ళ ఫ్యామిలీలా, అంటే ఎవరైతే భార్య ఉందో వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి ఈ ప్రియురాలు ఇంటికాడ చూస్తే మంచం పైన పడుకోబెట్టి ఉంచిండ్రంట. అయితే వీళ్ళ ప్రియురాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఒక రూమ్‌లో ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారంట. ఎప్పుడైతే వీళ్ళ అంటే చనిపోయిన వాళ్ళ వదిన వాళ్ళొచ్చినారో, అప్పుడు వాళ్ళని చూసేసి వీళ్ళందరూ ఎళ్ళిపోయినారంట. నిజంగా అంటే ఇందులో ట్విస్ట్ ఏందంటే, ఇప్పుడు ఉరేసుకొని చనిపోయాడు, ఆయనంతలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పిర్రంట. నిజంగానే అట్లా చేస్తే ఈమె ఎందుకో వాళ్ళు రాంగానే ఎళ్ళిపోయిందో తెలీదు. నిజంగానే తనతో ఇన్ని రోజులైతే గడిపింది. ఇన్ని రోజులుంది. తనెళ్ళాడంటే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళాం, పిల్లల్ని వదిలేసి నీ దగ్గర ఉన్నాడంటే నువ్వు పెళ్ళాం లాగానే గదా! లెక్కకైతే నేను మాటకంటున్నాను. పెళ్ళానివి అని అస్సలు అనట్లేదు. అయితే నీకెంత బాధుండాలి? ఎళ్ళిపోయిందంట. ఎళ్ళిపోయినంక ఇతన్ని తీసుకొచ్చినారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా కొంచెం కొంచెము ఇట్లా తెలిసిన స్టార్టింగ్‌లోనే ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వలేదంట. ఎవరు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ. ఇవ్వకుండా ఈ అబ్బాయికే వార్నింగ్ ఇచ్చిర్రంట. ఏమని? ఇది తప్పు, ఇలా చెయ్యొద్దు, నీకు పెళ్ళయింది, పిల్లలున్నారు, నువ్వు ఇష్టపడి చేసుకున్న పెళ్ళాముంది, నీ పెళ్ళాన్ని మోసం చేయొద్దు, ఎందుకిట్లా చేస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగితే, సరే సరే అన్నట్టే అని చేసే పనికిమాలిన పనులన్నీ చేశాడు. ఇప్పుడు దాంతో ప్రియురాలతో కాకుండా ఇప్పుడు చూసావా, శవమై తేలాడు. ఇంకేముంది, చనిపోయాడు. పైన పోయి కాపురం చేస్తాడేమో మరి ఇంకో కొత్త వాళ్ళతోటి. కనీసము బుద్ధి, జ్ఞానం ఉండాలి. పెళ్ళయినంక, పిల్లలయినంక, అది ఆడది కానీ, మొగోడు కానీ, ఎవ్వరైనా బాయ్ కానీ, గర్ల్ కానీ, అసలు పెళ్ళయినంక వేరే వాళ్ళ దిక్కెందుకు పోతారు? వేరే వాళ్ళ చూపు ఎందుకు చూస్తారు? వేరే వాళ్ళని మనసులోకి ఎందుకు తెచ్చుకుంటారు? నీకు భార్య లేకనా? నీకు భర్త లేకనా? దేనికి? అనవసరంగా వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని మంచిగున్న కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. కనీసం బుద్ధుండాలి. ఇప్పుడు సుఖం ఇప్పుడు చూసుకోవద్దు. ఎప్పటికైనా సరే జీవితాంతం గురించి చూసుకోవాలి.
ఎప్పుడో ముందర భవిష్యత్తు ఆలోచించి చేసేది రైటా నీ మైండ్‌లో పిచ్చి ఆలోచనలు వచ్చినా దాన్ని అణుచుకోవాలి. ఇది రాంగా, రైటా అని ఆలోచించుకొని చేసే పని 10 సార్లు ఆలోచించుకొని మనం చెయ్యాలి. అంతేగాని ఏదనిపిస్తే అది ఎవరితో వచ్చి గెలికింది గదా! వాడొచ్చి గెలికింది గదా! అనేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇలాగే అనవసరంగా ప్రాణాలు తీసుకుంటారు. నిండు ప్రాణాలు మీ జీవితాలు నాశనం అయితాయి. అత్తలోళ్ళ జీవితాలు నాశనం అయితాయి. మంచిగున్న ఫ్యామిలీ మొత్తం విడిపోతది. మంచిగున్న కాపురం మొత్తం నాశనం అయిపోయేది కాకుండా ఇప్పుడు ఆ ప్రియురాలుంది గదా! ఆమెకి ఎవరో ఒకరు దొరుకుతారు. ఖచ్చితంగా. ఇలాంటి క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే ఆమెకు కనీసం కామన్ సెన్స్ ఉండాలే. ఎందుకంటే పెళ్ళయింది, ఇద్దరు పిల్లలున్నారు అని తెలిసి వాడినెట్లా ఎంచుకుందో, మరి వానితో ఎలా ఉందో రూమ్‌లో నాకు తెలియట్లేదు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళున్నారు. దయచేసి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఉన్నారు కాబట్టే మంచి మంచి కాపురాలు, మంచి మంచి ఫ్యామిలీలు విడిపోయి, నాశనం అయిపోయి రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు దానికి ఎవరో ఒకరు దొరుకుతారు. పాపం భార్య బాధపడాలా? కన్న తల్లిదండ్రులు బాధపడాలా? అలాగే తన కడుపులో పుట్టిన పిల్లలు ఎంత బాధపడాలి? తండ్రి లేడు అంటే. తండ్రి లేని వేదన తండ్రి లేని వాళ్ళకే తెలుస్తది. తండ్రి ఉన్న వాళ్ళకి కాదు. పాపం ఆ పిల్లలు పసిపిల్లలు ఏం జేసిర్రు? భార్య ఏం జేసింది? వాళ్ళ ఇప్పుడు ఇంతమందికి శోకన అంటే ఇంతమంది ఏడవాలి, ఇంతమంది బాధపడాలి. తనేముంది ఇంకోని చూసుకుంటుంది. అందుకే ఎప్పటికైనా ఫ్యామిలీని నమ్ముకోండి. మీ ఫ్యామిలీ చెప్పేది వినండి. మీ మంచి కొరకే. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఏమైనా చెప్తుందంటే అది మన మంచి కొరకే చెప్తుంది. చెడిపోవాలని ఎప్పుడు చెప్పరు ఎవ్వరైనా. కాబట్టి దయచేసి ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి. ఎప్పుడన్నా ఎవరికైనా మైండ్‌లో వస్తే దానిలని తీసి పడేయండి. ఎందుకంటే సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజు న్యూస్ చూస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏమైతున్నాయో తెలుస్తున్నాయి. తెలిసి ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు చేసి ప్రాణాలు తీసుకోవడం కాకపోతే, అలాగే ఎంత పనికిమాలిన పనైనా, ఎంత మంచి పనైనా చేసినా అది దాగదు. ఎన్ని రోజులని దాగుతుంది? ఏదో రోజు బయట పడితే ఇలాగే ఉంటుంది. ఒకవేళ నువ్వెవరినన్నా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే బయట పడ్డప్పుడు నీ మొఖం ఎక్కడ పెట్టుకుంటావు? అందుకే దయచేసి ఇలాంటి చెత్త పనులు ఒకరి ప్రాణాలు తీయడానికి అంటే ముందుకెళ్ళి ప్రాణాలు తీయకండి దయచేసి. ఇలా ప్రాణాలు పోగొట్టి మీరు హ్యాపీగా బ్రతుకుతారంటే జీవితంలో బ్రతకలేరది. ఒకరి ప్రాణాలు నువ్వు తీసినావంటే నువ్వు జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా బ్రతకలేవు. కర్మ అనేది ఎప్పుడు నీ వెనక ఆడుతూనే ఉంటుంది. నీకు బతికుండంగానే నరకం అనేది చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా దయచేసి ఎవ్వరైనా సరే భార్య ఉన్నా, భర్త ఉన్నా ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇలా చంపుకోకండి. ఫ్యామిలీలను వదిలేసి ఎవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోకండి. నిన్ననే ఒక పనికిమాలింది ఎవడో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యిండనేసి సంవత్సరంన్నర బాబుని బస్ స్టాండ్‌లో వదిలేసి ప్రీని బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. ఎవడో పరిచయమైతే, ఎవరితో పరిచయమైతే కనుక్కున్న పిల్లల్ని అంటలేరు, తల్లిదండ్రులను అనట్లేదు, కట్టుకున్న భార్యలను అనట్లేదు, భర్తలను అనట్లేదు. సమాజం ఎక్కడ పోతుంది? నిన్న మొన్న పరిచయమైనోళ్ళ దాండ్లతో కోసము మీ జీవితాలు నాశనం చేసుకొని మంచి మంచి కాపురాలు మీ చేతులతోటి మీరే నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఇది అసలు రైటే కానే కాదు. రాంగ్. అందుకే ఎప్పుడైనా ఏదైనా రాంగు, రైట్ అనేది డెసిషన్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి. మరీ అంత చిన్న పిల్లలైతే కారు గదా! జ్ఞానం లేని వాళ్ళైతే కారు గదా! ఏమన్నా చిన్న పిల్లలా? మీరు చేసేది తప్పు కాదు, రైట్ అని మీకు తెలవడానికి. తెలియకుండా చేశామంటే చిన్న పిల్లలు అనుకోవచ్చు. పెళ్ళిళ్ళై పిల్లలుండి పెద్ద పెద్దగా అయిన వాళ్ళు గూడా ఈ రోజులలో ఆంటీలు, అంకుల్‌లు గూడా వదలట్లేదు. ఇలాంటి చెత్త పనులు మానుకొని బుద్ధిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే మీ జీవితాలు బావుంటాయి, పక్కనోళ్ళ జీవితాలు గూడా బావుంటాయి. మీ జీవితాలు నాశనం చేసుకునేది కాక పక్కనోళ్ళ జీవితాలు గూడా నాశనం చేస్తున్నారు. అందుకనే ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలొస్తే తీసి పడేసి బుద్ధిగా బ్రతకడం నేర్చుకోండి. అంతే.